ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున ఎవరి మొహం చూశానంటో ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఎందుకంటే అమ్ముకోవడానికి. ఆహారం పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించు. ఇంత తెలికైపోయిందండి. ఆహా, గద గద. అయ్యి బాబోయ్, ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టాయా? అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచలమధీయులు. ఓహో, అలాగా రామాపక్షం అన్నమాట. నన్ను పక్షలేదవరా? భూక్షి, మక్షి, రూక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి, దుష్టభావాపేక్షి, దౌర్భాగ్య కక్షి, బహులోప రూక్షి, బహుదుష్ఫలాక్షి, మాలిన్య భక్షి, ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి ఆక్షి ఇచ్చి ఈక్షి అని ఈ బిల్డప్ పెట్టాయా బాబు? నీ గదకోదండం నీకోదండం తీసుకోవా బాబు. అదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు? ఇదేంటిది? అరే వాచి, అదృష్టం ఎదురొచ్చి కాళ్ళ ముందు పడ్డట్టు పొద్దులే వాచి దొరికింది. బంతిలో వస్తుంది. పాములు పగబెట్టినట్టు బంతులు కూడా బిల్డప్లు ఇస్తాయా ఏంటి? అమ్మయ్యా, నన్ను కొడతావేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబాయ్. ఎందుకే ఎలా ఏడుస్తున్నావు? పోలీసులు మళ్ళీ టిఫిన్ పెట్టారా? లేదు సార్, బంతే బాతుంది సార్. ఓ ఇదే. నీ వాచి ఏది? ఇదిగోండి సార్. ఇది ఎక్కడిది? నాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్? దొరికింది. ఈ బంతి కిటుకంతా ఇందులో ఉంది. దీన్ని తీసిపారే. ఈ బంతి నిన్నేం చేయదు. బ్యావర్స్ గా వచ్చింది సార్, తీసే బుద్ధి కావట్లేదు. ఇంకో ఐడియా చెప్పండి. అయితే దీనికి ఉన్న చిప్పు తీసిపారేయాలి. సైంటిస్ట్ దగ్గరికి వెళ్దాం పదా. అంత బిల్డప్ ఉందండి? అటు తిరగండి. నేను కూడా తిరుగుతాను. 1 2 3 అనగానే పరిగెత్తాలా? అలాగే. 1 2 3. కబడ్డీ 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 ఏమయ్యోయ్, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది, కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు. ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకటి పీకుతాడు. ఏయ్, నేనెందుకు పీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్టా, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్టా. కొట్టు. బాబాయ్ 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 బాబాయ్, కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పినా. కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు.
నీ అంతం చూస్తే బిడ్డ యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో హలో ఎవరు మాట్లాడుతుంది? నువ్వెవరయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకి 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డావు? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిల్లకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. మీరే వరీ కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపుటంకరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమని పోలీసుల్ని పంపించాను. నమస్కారం అండి. రండి రండి, వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కమాన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా. నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకు ఎలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్కా, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్పా? సరే సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్క సార్. ఇది సరే, అది అదే ఇది సార్. అదే ఇదే? అవును సార్. నో, అది అదే ఇది ఇదే. అదేది? అదే ఇది సార్. అదేది? అదే ఇది సార్. అదే అదే ఇది సార్. అదే ఇది. నీకు దొరికిన వజ్రపుటంకరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి. నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపుటంకరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తాను సార్. పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్. ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు డైనింగ్ టేబుల్ ఏంటమ్మా? ఇటేనా? వస్తాను సార్. పద బాబు. అమ్మో, టిఫిన్ అంటే ఇడ్లీ, ఉప్మా, పూరి అనుకున్నాను. ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయనా? ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయనా? బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్క. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా వెళ్ళి ఉంగరం తీసుకురా. లేకపోయిందో? అర్థమైందయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారంతే కదా? వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి
ఇది పనికిరాదు కదండి. పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్యా అయ్యా, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, బాబాయ్. సార్ కొట్టైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి, ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్. ఒప్పుకోవరు నువ్వు? పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు? పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే. ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఇదే సార్, బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. రేయ్, నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి, ఎక్కడికి లేవమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు. అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. అయితే మరి నిన్ను ఎత్తుకెళ్ళిన వాళ్ళు గుర్తుపడతావా పాప? ఎలా తప్పించుకున్నావమ్మా? ఎలా అయితేనే మన చుట్టూ క్షేమంగా తిరిగి వచ్చింది, అంతే చాలు. రంగా అంకుల్ కనపడకపోతే వాళ్ళకి మళ్ళీ దొరికిపోయేదాన్ని. థ్యాంక్స్ రంగా. మీరు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మా నాన్న మీద పడ్డ నిందపోదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. పదరా. వస్తాను ఇస్తే. ఓకే సార్, 1 minute సార్, ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బ్యాడ్ లక్. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఇదేం సిటీరా బాబోయ్. బిల్డప్పుల మీద బిల్డప్పులు. ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు, ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు. మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెం సారీ అంటారేంటండి? సార్ ఇది పనికొస్తుందండి? వద్దులేండి. అమ్మో.